జరుగుతుంది. వివేకానంద రెడ్డి గారి ఆత్మ శాంతించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సార్. శివపార్వతి గారు ఏం చెప్తారు అంటే, ఆవిడ చాలా క్లియర్గా అడుగుతున్నారు. ఇక్కడ న్యాయం ఆలస్యం అవ్వడం పక్కన పెడితే తిరస్కరణకు గురవుతోంది అనేది కనిపిస్తోంది. ఎందుకంటే జాప్యం అవ్వడం వేరు న్యాయం, కానీ తిరస్కరణకు గురవ్వడం అంటే ఖచ్చితంగా ఆయా కోణాల్లో విచారణ జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం తెలుసు, అందరికీ తెలియడానికన్నా ముందే బాహ్య ప్రపంచానికి తెలుసని వారు చెప్తున్న మాట కన్నా కూడా అజయ్ కల్లాం గారు ఇచ్చిన స్టేట్మెంట్లోనే చాలా స్పష్టంగా సిబిఐకి చెప్పినప్పటికీ మరి సిబిఐ ఆ కోణంలో ఎందుకు విచారణ చేయలేదు చూస్తుంటే కూడా కనిపిస్తుంది కదా, అందరికీ అర్థమవుతుంది కదా. సో మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? అలాగే వారు న్యాయం చేయాలని కూడా కోరుతున్నారు ప్రభుత్వాన్ని కూడా. నవీన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న సురేంద్ర నాయుడు గారికి, అన్నగారికి, అలాగే గౌతమ్ గారికి, అలాగే వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. న్యాయం ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, న్యాయం తిరస్కరణకు గురైంది. ఖచ్చితంగా ఆ సిబిఐ గనక ఇక విచారణ పూర్తయింది, దోషులు ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు, ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంక మళ్ళీ విచారణ చేసే పని లేదని ఎప్పుడైతే సుప్రీంకోర్టుకి చెప్పిందో ఇది ఒక పెద్ద వివాదం లాగా అనిపిస్తుంది చూడటానికి. ఎందుకంటే అవినాష్ రెడ్డి గారిని ఎక్కువ సార్లు ఏం పిలవలేదు. ఆయన ముద్దాయిగా ఆల్రెడీ అప్రూవల్ గా మన వీళ్ళు ఎవరైతే హత్య చేసి ఉన్నారో వాళ్ళందరూ చెప్పున్నారు. కానీ ఆయన్ని అరెస్ట్ చేయడానికి గతంలో వచ్చినప్పుడు తల్లికి గుండెపోటని హాస్పిటల్లో దాక్కుంటే ఇక ఆంధ్ర రాష్ట్ర పోలీస్ యంత్రాంగం అంతా ఆయనకి పహరా కాసి ఆయన అనుచరులు, ఆ రాష్ట్ర పోలీసులు అందరూ కలిసి ఆయన్ని తప్పించేశారు ఆ రోజు అరెస్ట్ కి. అంటే అప్పటికి విచారణ పిలిస్తే రాలేదని అరెస్ట్ చేయడానికి వచ్చారు. ఆ తర్వాత విచారణకు పిలిస్తే వెళ్ళారు, వచ్చారు, 1-2 సార్లు వెళ్ళారు అంతే. అంటే ఒక ముద్దాయిగా ఉన్న అతను ఇప్పుడు ఒకళ్ళు ఆదేశాలు జారీ చేస్తారు, కింద అమలు చేస్తారు. అమలు చేసే వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, ఆదేశాలు జారీ చేసిన వాళ్ళు బయటే ఉన్నారు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తే అంటే తప్పించుకోవచ్చు. ఆ ఫ్రంట్ లేయర్ ని యూజ్ చేసుకొని వాళ్ళు ఎవరైతే ఆ నేరానికి రూపకల్పన చేసిన వాళ్ళు తప్పించుకోవచ్చు అనే ఒక సందేశం ఇచ్చినట్టుగా అనిపించింది సిబిఐ విచారణ. సిబిఐ విచారణలో ఏదో లోపం ఉన్నట్టుగా వెరీ క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే ముద్దాయిగా ఉన్న అతను వెళ్ళలేదు, అతను రిమాండ్ తీసుకోలేదు, మళ్ళీ దానికి వెనక ఎవరున్నారు అనేది మీరు ఎలా చెప్పారు వాళ్ళకి అనేది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన ఏమీ ఇబ్బంది పెట్టినట్లేదు, రాజమర్యాదల్లో వెళ్ళి అంటే ఇబ్బంది పెడితేనే విచారణ అనొచ్చేమో, కానీ అతను ముద్దాయిగా ఉన్నారు. ఇందులో ముద్దాయిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ సార్లు విచారణ చేయాల్సి వస్తుంది, చాలా చాలా పర్స్పెక్టివ్స్ లో చేయాల్సి వస్తుంది. అది చాలా అంటే ఇన్వెస్టిగేషన్ అనేది కొంచెం లెంతీ ప్రాసెసే ఉంటది. మరి అలాంటిది ఎలాంటి విచారణ లేకుండా ఆయనకి ఇంకా విచారించే పని లేదు, అయిపోయింది విచారణ మొత్తం, కేసు క్లోజ్ అయిపోయింది, మేము రిపోర్ట్ ఇచ్చేసాము, రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము మీకు, ఆల్రెడీ దోషులు కోర్టులో ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు అని చెప్పి, అంటే బెయిల్ మీద ఉంటే ఇంకా ఎన్నాళ్ళు బెయిల్ మీద ఉంటే మరి ఏంటి దీనికి పరిష్కారం అనేది సుప్రీంకోర్టే చెప్పాలి. అసలు ఆ విచారణే సరిగా లేదు, తప్పులు తడకలుగా ఉంది, సరైన న్యాయబద్ధంగా లేదు అనిపిస్తుంది. కాస్త 1-2 వీళ్ళని అరెస్ట్ చేసిన క్యాండిడేట్స్ కూడా బెయిల్ మీద తిరుగుతున్నారు. దీనికి ఎలాంటి కన్క్లూజన్ ఇవ్వకుండా కొంతమంది అయితే చనిపోయారు, సాక్షులుగా ఉన్న వాళ్ళు ఒక్కొక్కళ్ళు పంపించేస్తున్నారు వీళ్ళు కంప్లీట్ గా అర్థం లేకుండా. సో ఇలా వదిలేసి ఇంకొన్ని సంవత్సరాలకు ఉన్నోళ్ళు కూడా తప్పించేస్తారు, చేతులు దులిపేసుకుంటారు. అంటే మీరు ఎంత వ్యూహరచన చేసి ఎంతమందిని చంపేసినా చట్టాలు న్యాయస్థానాలు ఏమి చేయవు, తప్పించుకోవచ్చు అనే ఒక సందేశాన్ని ఇస్తున్నట్టుగా సమాజానికి ఉంది తప్పితే దీనిలో న్యాయం జరిగినట్టుగా కానీ ఎలాంటి కన్క్లూజన్ ఇచ్చినట్టుగా కానీ అనిపించట్లా. మెయిన్ అసలు సూత్రధారి ఎవరు అనేది బయటికి రాలే ఇంతవరకు. ఏ పని చేయడానికైనా ఒక సూత్రధారి ఉంటారుగా, ఎవరు ఆదేశాల మేరకు మీరు ఇలా చేశారు అని. ఒకవేళ నేరం వాళ్ళు ఫ్రంట్ లేయర్లు వాళ్ళే వేసుకున్నా కూడా ఆయన వాళ్ళతోటి సంభాషించింది అవినాష్ గారు అని అర్థమవుతుంది, అక్కడ ఆయన యాడ్ చేయడం జరిగింది. మరి ఆయనకి ఎవరు ఆదేశాలు పంపించారు, ఆయన చేశాడా, లేకపోతే ఒకవేళ ఆయన చేస్తే మరి ఆయనకు శిక్ష ఏది? ఇంకా బెయిల్ మీదే తిరుగుతున్నారు, ఆయనకి ఎటువంటి శిక్ష లేదు. సో ఇట్లా ఎన్ని అనుమానాలకి దారి తీసే పరిస్థితులు ఉన్నాయంటే విచారణ వెరీ క్లియర్ గా అర్థమవుతుంది ఎట్లాంటి ఒక ప్రాపర్ వేలో జరగలేదు, ఏదో బలవంతంగా ఒక మ్యానిపులేటెడ్ గా జరిగినట్టుగా ఉంది తప్పితే అది కంప్లీట్ అయినట్టుగా పరిస్థితి కనిపించట్లా. సో దీన్ని మళ్ళీ పునర్విచారణ కోరడంలో తప్పులేదు, ఇందులో పునర్విచారణ చేస్తేనే ఇక్కడ ఈసారి సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా అక్కడ అసలు నిందితుడిగా చెప్పబడుతున్న అవినాష్ రెడ్డినే
సో పాత్రధాడ సూత్రధాడి ఏదైనా కావచ్చు, అసలు అరెస్టే అరెస్ట్ చూపించినట్టు కూడా ఎవరికి అర్థం కాలేదు. అవును, ఇప్పుడు పాత్రదారుడు అయితేనేమో ఎందుకు చేసావు అనేది ఎలాగైనా కొంతైనా ఆయనకి శిక్ష పడాలి. లేదు సూత్రధారి ఆయనే అయితేనేమో మొత్తం ఓలన్ సోలు, ఇప్పుడు తప్పు చేసిన వాడు కన్నా చేపించిన వాడికే ఎక్కువ శిక్ష కదా. మరి అలాంటిది ఆయనకి ఎలాంటి శిక్షలు వేయలేదు, బెయిల్ మీద హ్యాపీగా తిరుగుతున్నాడు, ఆయన ఎంపీ పదవి అనుభవిస్తున్నాడు, అన్ని రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నారు. అసలు ఇదేంటో మరి ఈ విచిత్రం ఏంటో అర్థం కావట్లేదు. మనుషులను చంపేసి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు ఎంపీ పదవులు రాజ్యం వెళ్ళబోస్తున్నారు. వాళ్ళని ఎవరు ఏం చేయట్లేదు. న్యాయస్థానాలు కూడా, సిబిఐ కూడా ఏం చేయలేకపోయింది, ఏమి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా చేయలేకపోయింది, ఎలాంటి చర్యలు కూడా న్యాయస్థానాలు ఎలాంటి శిక్షలు కూడా వాళ్ళకి వేయలేకపోయినాయి అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అందరూ అదే అనుకుంటున్నారు, ఎందుకు అరెస్ట్ జరగలేదని. ఎక్కడ కన్క్లూజన్ ఎక్కడ అంటే ఇప్పుడు ఆ మీడియా ప్రచురించిందంతా కోర్టులు చెప్పాలా అని అనొచ్చు. కాకపోతే ఇక్కడ చిన్నగా కొంచెం చిన్న పిల్లోడిని ఒక 10 years బాబుని అడిగినా కూడా చెప్తారు. ఇప్పుడు ఎవరిని ఎందుకు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మనిషి అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ వాదన ఎలా ఉందంటే మా బాబాయిని మేము వేసుకుంటే మీకు వచ్చిన బాధ ఏంటి అన్నట్టుంది వాళ్ళు. సో అలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న పిల్లలు అదే ఇప్పుడు ఎన్నికల స్టంట్ కోసమే చేశారా, దాని వెనక ఇంకేమన్నా పెద్ద ఇదే ఉందా, స్ట్రాటజీ ఉందా, లేకపోతే ఇంకేమన్నా కారణాలు ఉన్నా, ఎన్ని ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది సిబిఐ. ఆయన హత్య చేసే అంత క్రూరంగా అంత నరికి చంపాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు వాళ్ళు చెప్పిన, ఎవరైతే చేసిన వాళ్ళు చెప్పిన స్టోరీ అయితే అంత క్రూరంగా చేసేదానికి అవకాశమే లేదు. ప్రీ ప్లాన్ మర్డర్ గా కనిపిస్తుంది. ప్రీ ప్లాన్ మర్డర్ లో కూడా ఖచ్చితంగా దానికి సూత్రధారు ఉంటారు. ఆ సూత్రధారు అనే వాళ్ళు బయటికి రాకుండా విచారణ క్లోజ్ అవడం అనేది ఆశ్చర్యకరంగా ఉంది. అవును, అసలు ఏం తేల్చారనేది ఏమీ తెలియట్లేదు కదా. కన్క్లూజన్ లేదు. ఇప్పుడు సినిమా తీస్తేనే లాస్ట్ లో ఒక ఎండ్ కార్డ్ వేస్తాము. అలాంటి విచారణకి ఇంతవరకు ఎండ్ కార్డ్ లేకుండా విచారణ కంప్లీట్ చేయడం అంటే అది చాలా అసలు సర్ప్రైజింగ్ గా ఉంది. ఇలా కూడా ఉంటాయా, ఇలా కూడా సూపర్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పనిచేస్తున్నాయా అని చెప్పి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అని నాకు అర్థం కావట్లేదు. గౌతమ్ గారు కంక్లూడ్ చేయండి. అంటే అసలు అరెస్టు జరగకపోవడానికి ఆ రోజున నిజంగా కూడా అరెస్టు చేయలేని పరిస్థితి. సిబిఐ ఎంతో మందిని అరెస్ట్ చేశారు కదా, ముఖ్యమంత్రులు కూడా అరెస్ట్ చేసిన సందర్భాన్ని మనం చూసాం. అటువంటిది అరెస్టు చేయలేకపోవడం ఏమిటి ఆ రోజున? సరే ఇప్పుడు చెప్పారు